7 ముక్కలు ఈజీగా వచ్చేసాయి. ఆ? యో కడుపుకు అన్నం తింటాడా గడ్డి తింటాడా స్వామి నువ్వు ఏం చెప్తాను? 7 ముక్కలు ఎవరికి పని చేసే వాళ్ళకా? ఏమన్నా చేది 2 ముక్కలు ఆడా ఏ చిత్రంగా మాట్లాడతావే? అంతమంది 200 మంది పిల్లలు చెప్పిన తప్పు నువ్వు ఒక్కని కరెక్టు కదా? ఏమియా మాకు సిగ్గులేదు నిన్ను అడుగుతాను. లేకుంటే ఏందే ఆ తోళ్ళు అని ఇచ్చేవాళ్ళు అట్టే తెచ్చా ఉన్నారు, మీరు పెట్టడం అట్టే పెడతా ఉన్నారు. మళ్ళీ మాట్లాడుతా ఉన్నావు నువ్వు 7 ముక్కలు ఎట్ట పెడతావు నువ్వు చెప్పు? ఊరికే వాళ్ళు ఒక్కలు తింటా అంటారు 7 ముక్కలు. ఊరికి మాట్లాడితే ఎట్ట? ఈ ఆస్తులను బాగుపరచని దేవుని వాళ్ళు కూడా కాదు, అంత స్వార్థంగా ఉంది వ్యవహారం. నీళ్ళ మజ్జిగ, ఆ పెరుగు నీళ్ళు, పొద్దున్న నీళ్ళ పాలు. బా ఏం మాట్లాడుతావు నువ్వు? నీకు తలకాయ లేదు, మాకు సిగ్గు లేదు ఇడికి రావడానికి, అంతే. ఏం లేడా మీ అధికారులు గాడిదలు కాస్తా ఉన్నారు. వాళ్ళకి ఎంతెంత డబ్బులు పోతానే, ఎవరెవరు కాంట్రాక్టర్లు డబ్బులు ఇస్తా ఉన్నారో ఏం సచ్చిండ్రో. ఇది చిత్రంగా మాట్లాడతావేను. మొత్తుకుంటా అన్నారు గీవే అని. ఒక్కటి సరిగా లేదు, ఒక కూర బాగలేదు, మొత్తుకుంటా అన్నారు. 2 ముక్కలు సార్ కుయ్యమరు అంటే వాళ్ళు నువ్వు 7-8 అంటాను, ఏదో 3-4 కూడా కాదు. నువ్వు మరీ చిత్రం మనిషి ఉన్నట్టు చెప్పేదానికి కూడా అర్థం లేదు పర్థం లేదు. మళ్ళీ మీకు సిగ్గు లేక మళ్ళీ వాళ్ళతో వీళ్ళతో ఫోన్లు చేపిస్తారు మాకు. ఇక్కడ పెట్టేది చేత కాదు, పోతారు పురుగులు పడి దొక్కొని పోతారు, అట్ట పోరు. మీరు అనుకోవచ్చు మీరు బ్రహ్మాండంగా సంపాదించుకుంటాను, బ్రహ్మాండంగా ఎవరు పెడతాం లేకుంటే లేదు అని కాదు. ఉంది ఆడవ సాట పనిష్మెంట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి జీవితంలో. ఏమండి కొంచెమన్నా కాన్సన్ట్రేట్ చేయండి. ఏమొస్తూ ఉన్నాయి వెజిటబుల్స్ ఇవన్నీ, కూరగాయలు ఇవన్నీ ఏమొస్తూ ఉన్నాయి, ఏం పెడతా ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు? సరే ఆ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఎంతసేపు నీళ్లు లేవు, వర్కర్లు లేరు, క్లీనింగ్ లేదు, ఇది తప్ప క్వాంటిటీ ఎట్లా వస్తూ ఉంది ఏందని చూసే నాదులు లేడు ఈడ. మళ్ళా ఇంకా తెలివి ఉండాలా ఏమన్నా? లేదండి. ఏడండి మరి అంత ఘోరమా? ఆ పూరీలు అది ఏంది అప్పడాలు చేసినట్టు చేసి పెడతా ఉన్నారు. పిల్లలు అందరూ గోడ అంటా ఉన్నారు. ఏమో మమ్మల్ని మాట్లాడేయడంలే పిల్లలు. ఏడా చూడలే నేను ఇంతగానం, ఇంత కంప్లైంట్లు ఇంత ఇది నేను ఏడా చూడలే. ఊరికే పేరు కట్టుకున్నాం అన్ని భవనాలు బ్రహ్మాండంగా, అంతే. విషయం లేదు. ఊరికే మనం చూపడాలకు పెద్ద బిల్డింగులు అంతా, ఇంత తప్ప ఏం లేదు. ఫుడ్ విషయంలో ఇది కరెక్ట్ కాదండి. మేము మీ అధికారులకు చెప్తాం, చాలా సీరియస్గా ఉంటుంది యాక్షన్. చెప్తా ఉన్నా, ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం, మీరు నాకు తెలుసు సార్ అని మీరు, ఆయన తెలుదని ఆయన, ఇష్టం వచ్చినట్టు 7 ముక్కలు అంటా ఉన్నావయ్యా. నీతో మాట్లాడడం నా కర్మ, అంతే.